వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సామాన్య ప్రజానీకానికి మొదటి రోజు నుంచి అండగా నిలుస్తున్న విద్యా ఐటీ శాఖ మంత్రి. ఉండవల్లి నివాసంలో 61 రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన నారా లోకేష్. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన మాజీ మంత్రులు. రానున్న రోజుల్లో కార్యకర్తలతో కలిసి ముందుకు సాగుతామని అన్న బొత్స సత్యనారాయణ. రైతాంగ సంక్షోభాన్ని పూర్తిగా విస్మరించారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి. గత ప్రభుత్వం రైతుల పేరుతో కుంభకోణాలు చేసిందని మండిపడ్డ నాదెండ్ల మనోహర్. క్రీడల అభివృద్ధికి జీవీఎంసీ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్న విశాఖ మేయర్. అంతర్జాతీయ క్రీడాకారిణి శ్రీ సాహితీ రోలర్ ఆర్టిస్టిక్ స్కేటింగ్లో పథకాలు సాధించినందుకు అభినందించిన పీలా శ్రీనివాసరావు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న సామాన్య ప్రజానీకానికి మొదటి రోజు నుండి అండగా నిలుస్తున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఇవాళ ఉదయం ఉండవల్లి నివాసంలో 61వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. తమ సమస్యలు విన్నవించేందుకు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున సామాన్యులు ఉండవల్లి నివాసానికి తరలివచ్చారు. పెన్షన్, భూ సంబంధిత సమస్యలు, ఉద్యోగ, ఉపాధి, వైద్య, ఆర్థిక సాయం కోసం పెద్ద ఎత్తున ప్రజా దర్బార్కు తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్ వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ఆయా విన్నపాలను పరిశీలించి త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పలు అర్జీలపై అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అనకాపల్లి రింగ్ రోడ్లో ఉన్న పెంటకోట కన్వర్షన్ హాల్లో అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమన్వయకర్త కరుణ ధర్మశ్రీ అధ్యక్షతన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఎస్సీ సభ్యులు మోడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. గుడివాడ అమర్నాథ్ను మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, బోడి ముత్యాల నాయుడులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ 2023లో చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన తర్వాత అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు 4 సంవత్సరాలు బయటికి రావడానికి కూడా మనం అవకాశాలు ఇవ్వలేదన్నారు. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకునేటటువంటి పరిపాలన సాగడం వల్ల ఆ విధంగా జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకులు నమ్ముకొని పార్టీని పెట్టలేదు అని, జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు నమ్ముకొని ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం జరిగిందన్నారు. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలకు కీలకమైన స్థానం కల్పిస్తామని అన్నారు. రానున్న రోజుల్లో కార్యకర్తలతో కలిసి ముందుకు సాగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన నూతనంగా అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నాకు ఆ బాధ్యతలు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పడం, మొట్టమొదటి సమావేశాన్ని ఈరోజు అనకాపల్లి కేంద్రంగా ఏర్పాటు చేసి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, అలాగే పార్టీ సీనియర్ నాయకులైనటువంటి మసూరుతున్నారు ముఖ్య అతిథిగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రానటువంటి కాలంలో పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, గ్రామ కమిటీల నియామకం కానీ, బూత్ కమిటీల నియామకం కానీ, లేదా మండల స్థాయి కమిటీలు కానీ వీటన్నింటినీ వేస్తూ స్థానికంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో వాటి మీద ఏ రకంగా పోరాటం చేయాలనేటువంటి అనేక విషయాల్ని అనేక మంది పెద్దలందరూ కూడా మాట్లాడి దీని మీద చర్చించడం జరిగింది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం చూస్తూ ఉన్నటువంటి సందర్భంలో నేటి వరకు ఏ ఒక్క కార్యక్రమం, వారు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి ప్రభుత్వం లేదు. పైపెచ్చు ఈ జిల్లా అంతా కూడా ఏ రకంగా అవినీతిమయం అయిపోయిందో, స్థానికంగా క్వారీలు కానీ, స్థానికంగా ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ కానీ, స్థానికంగా ఉన్నటువంటి రోడ్లు కానీ పెద్ద ఎత్తున ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగకుండా పూర్తిగా అవినీతిమయం అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటి మీద కూడా ఒక కార్యాచరణ రూపొందిస్తాం. ప్రతి ఒక్క విషయం మీద కూడా పోరాటాన్ని టేకప్ చేస్తాం. ప్రజల్ని అందరినీ కూడా కలుపుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వారు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునేటువంటి దిశగా వారు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాన్ని ప్రజల మధ్యలో పెట్టేటువంటి కార్యక్రమాన్ని
అన్నీ కూడా రాజువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుందనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. అవసరం ఉన్నది. ఇవాళ చూస్తున్నాం, పత్రికలో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తున్నారు. వాళ్ళు చేసే తప్పుల నుంచి మాట్లాడితే తప్పకుండా వారు చేసిన అవినీతి కార్యక్రమాల గురించి మాట్లాడితే వారు మేము ప్రోత్సహిస్తున్నామంట. ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని ఆకర్షణని మనం వెలిగెత్తి చూపెడితే ఆ ప్రభుత్వానికి వచ్చి వెన్నుపోటు పొడుస్తున్నామంట. మరి ఉన్న వాళ్ళందరికీ అందరూ కూడా క్రియాశీలకమైన కార్యక్రమం దయచేసి ఆలోచించవలసిన అవసరం ఉంది. వాళ్ళు పత్రికలు ఏ విధంగా సామాన్య ప్రధానిగా ముగ్గురికి మసిపూసి మాటగా చేసి వాళ్ళు ఏ విధంగా చూడుతుందో ఆలోచించి ఏ ప్రభుత్వమైన అధికారంలో ఉంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంతో పాటు ఒక మంచి పరిపాలన అందించే కార్యక్రమం చేయాలి. ఈ సంవత్సరంలో ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేస్తుందో ఒకసారి ఆలోచన చెప్పి మనందరం కూడా ఒకసారి ఆలోచన చేస్తే శూన్యం. అట్రాసంగా సూపర్ సిక్స్ అని ఇంకో కార్యక్రమాన్ని మనకు వచ్చి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది ప్రభుత్వం. ఏమంటే నెరవేర్చారంటే ఒక 1000 రూపాయలు వచ్చి పెన్షన్ పెంచింది తప్ప ఈ రోజుకి ఏం చేయలే. కానీ సుమారు 1,50,000 కోట్ల రూపాయలని ఈ 11 నెలలు అప్పు తీసుకొచ్చారు. 1,50,000 కోట్ల రూపాయలని ఒక సంవత్సరంలో అప్పు తీసుకొచ్చి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఇంత అప్పు చేయలేదనే విషయాన్ని మనం చేస్తున్నాం. మనం కూడా ఈ సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ సంవత్సరం కూడా ఇంత అప్పు చేయలేదు. ఏ సంవత్సరం కూడా చేస్తే బాగా చేస్తే 50,000 60,000 కోట్లు సంవత్సరానికి అప్పు చేస్తాం తప్ప ఇంత అప్పు ఎక్కడా చేయలేదు. జగన్ 5 ఏళ్ల పాలనలో వేలాది మంది కౌలు రైతులు ప్రాణాలు తీసుకున్నారని వెల్లడి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వేలాది మంది కౌలు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడితే నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం కన్నెత్తి కూడా చూడలేదని, రైతాంగ సంక్షోభాన్ని పూర్తిగా విస్మరించారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు అనుభవించిన క్షోభ వర్ణనాతీతమని అన్నారు. పైగా గత ప్రభుత్వం రైతుల పేరుతో కుంభకోణాలు చేసిందని మండిపడ్డారు. కుంభకోణాల కోసం రైతులను ఉపయోగించుకున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో వేలాది మంది కౌలు రైతులు ప్రాణాలు తీసుకున్నారు. అప్పుల బాధలు భరించలేక పంట నష్టాలతో కుంగిపోయి వారు తనువు చాలిస్తూ ఉంటే అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మా ప్రభుత్వం మీకు బకాయిలు చెల్లించి మీకు అండగా నిలబడింది. ఫస్ట్ టైం 1:2 ఇచ్చాం మేము బ్యాంక్ గ్యారంటీలు మీకు. కొనుగోలు చేయమని, కొనుగోలు చేయగానే వీళ్ళంత త్వరలో మీకు డబ్బులు చెల్లిస్తాం సీఎంఆర్ ద్వారా అని కూడా మేము పదే చెప్పుకుంటూ వచ్చాం. ఈ జిల్లాలో అధునాతన రైస్ మిల్లు ఉన్నాయి, భారీ స్థాయిలో రైస్ మిల్లు ఉన్నాయి. ఆ యాజమాన్యులందరినీ కూడా నేను కోరుతున్నాను, నిలబడండి మీరు రైతుల పక్షాన, ప్రభుత్వానికి అండగా నిలబడండి. 11,000 కోట్ల రూపాయలు మేము ధాన్యం కొనుగోలు చేశాం. మీకు కూడా ఒక బాధ్యత ఉంది, ఖచ్చితంగా నిలబడాలి మీరు. ఎక్కడ కూడా రాజీ లేకుండా నేను రైతన్నలకి మరొకసారి నేను భరోసా ఇస్తున్నాను. కూటమి ప్రభుత్వం మిమ్మల్ని అవమానపరచదు, మిమ్మల్ని కించపరచదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. 100% మీ ఆప్తమిత్రుడుగా మీతో నిలిచి నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి సమస్య వచ్చినా సరే మీ అందరం కూడా క్షేత్రస్థాయిలో మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు మరొక 2 లక్షల నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేపటి రోజున సుదీర్ఘంగా ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకుని పూర్తి స్థాయిలో మనం సమీక్ష చేసుకున్న తర్వాత ఎక్కడ ఏ జిల్లాలో ఏ మండలాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతుందో దాన్ని ఇంకా మెరుగుపరిచే విధంగా ఏం చేయగలుగుతామో ఆ చర్యలు తీసుకుంటామని మీ అందరికీ మరొకసారి ప్రత్యేకంగా నేను మా కూటమి ప్రభుత్వం నుంచి మీకు భరోసా ఇస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా
ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియలో ఒక బాధ్యత గల భరోసా ఇచ్చే విధంగా ఒక పాత్ర ప్రభుత్వానికి ఉంటుంది. ప్రైవేట్లో కూడా ఓపెన్ మార్కెట్లో కూడా కొనుగోలు జరగాలి. ఎందుకంటే గతంలో ఇచ్చిన అంచనాల మేరకు, వ్యవసాయ శాఖ ఇచ్చిన అంచనాల మేరకు, ఉదాహరణకి ఈస్ట్ గోదావరిలో 6 లక్షల మెట్రిక్ టన్నులను అంచనాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా మేము టార్గెట్లు పెట్టుకుంటాం. కానీ దిగుబడి ఎక్కువ వచ్చిందనే ఒక మంచి విషయంలో రైతులు కొంచెం ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి 60 బస్తాలు కూడా దిగుబడి వచ్చిందని చాలామంది రైతులు చెప్తా ఉన్నారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు. కాబట్టి గోతాల విషయంలో కొరత లేకుండా, ధాన్యం కొనుగోలు విషయంలో కొరత లేకుండా, ధాన్యం కొనుగోలు కూడా కనీస మద్దతు ధరకి కొనుగోలు చేసే ఎట్టి పరిస్థితిలో కూడా దళాలని ప్రోత్సహించకుండా ప్రభుత్వమే మీకు అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా మరొకసారి మా ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి ఆ భరోసా ఇస్తున్నాం. క్రీడలకు విశాఖ నగరం ఎంతో అనుకూలమైనదని, క్రీడల అభివృద్ధికి జీవీఎంసీ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, క్రీడలకు తన సంపూర్ణ ప్రోత్సాహం అందిస్తానని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం పెందుర్తిలోని మేయర్ స్వగృహంలో విశాఖ నగరానికి చెందిన 13 సంవత్సరాల అంతర్జాతీయ క్రీడాకారిణి శ్రీ సాహితీ రౌలర ఆర్టిస్టిక్ స్కేటింగ్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించినందుకు మేయర్ ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ విశాఖ నగరం క్రీడలకు ఎంతో అనుకూలమైనదని, ఎంతో మంది క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో వారి ప్రతిభను చాటుకున్నారని, అలాగే శ్రీ సాహితీ రూరల్ ఆర్టిస్టిక్ స్కేటింగ్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిందని కొనియాడారు. ఇంత ఘనత సాధించి ప్రతిభ కనబరిచిన శ్రీ సాహితీకి తన వంతు ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని, జీవీఎంసీ తరఫున సహాయ సహకారాలు క్రీడలకు అందిస్తానని, విద్యార్థులు నగరంలో క్రీడా సదుపాయాలను వినియోగించుకుని క్రీడలు రాణించి విశాఖ నగర కీర్తిని మరింత పెంచి నగరానికి ఘనతను సాధించి మంచి పేరు ప్రతిష్టలను తేవాలని తెలిపారు. అలాగే అధికారం ఉందని గర్వపడకుండా ఏదైతే ప్రజలు మన కార్పొరేషన్ ఆఫీస్కి వస్తున్నారో వారికి వారి హక్కుల ప్రకారంగా ఇబ్బందులు ఎదుర్కొనేది ఒక జీవీఎంసీ నుంచి కానీ, లేకపోతే పక్క ఆక్యుపై చేసిన దాని నుంచి కానీ, ఇంకో డ్రైనేజీలు కానీ, అలాగే మొక్కలు పెద్ద మొక్కల్ని కట్ చేసి హ్యాండిల్ తీసుకునేది కానీ, ఎన్నోట్ల మీద ఒక సమస్య ఉంటే ప్రధాన సమస్య విశాఖపట్నంలో చాలా బాధాపడి దీన్ని కూడా గతంలోనే చెప్పాను. ప్లానింగ్ సెక్షన్లో కంప్లైంట్ చూస్తే పాలిమార్స్ది అది జీవీఎంసీ కాలేనప్పటికీ గత పాలిమార్స్లో ఏదైతే బర్న్ అయిన టైంలో 215 మందికి ఈవేళ వరకు అప్డేట్ చేయడం, దానికి వీధులుగా ఉన్న లైన్లో దాన్ని మళ్ళీ చేర్చి అప్డేట్ చేయాలి. ఇమ్మీడియట్గా అధికారులు పిలిచాం, చెప్పడం జరిగింది. ఇది ప్రధాన సమస్య. రెవెన్యూ 9 పాయింట్లు వచ్చింది. అంటే రెవెన్యూలో ఎవడు బలవంతుడు ఉంటే వాడు ఆక్యుపై చేసుకొని ఆ ప్రభుత్వంలో ఎక్కువ చేశారని కంప్లైంట్ పెట్టారు. వాటి రికార్డు వెరిఫై చేయాలి. రికార్డు మీద ఇమ్మీడియట్గా అధికారులు తీసుకొని చెప్పాం. అలాగే కంప్లైంట్స్ అన్నీ సాల్వ్ చేయకుండా 15 సంవత్సరాల నుంచి కొంతమంది తిరుగుతున్నారని, కొంతమంది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక మేము ఆఫీస్కి రావడం, మా జోడడం కానీ పని అవ్వలేదు కానీ ఇవన్నీ కూడా చెప్పారు. ఇవన్నిటి మీద మా మంచి ప్రభుత్వం ప్రజాపాలనకి అధికారులతో కూడా చెప్పాను. అందరికీ అందుబాటులో ఉండాలి, అందరం కలిసి సేవ చేయాలి. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మంచి చేసామని ఒక మంచి అభిప్రాయం రావాలని నేను కోరడం జరిగింది. కంపల్సరీగా దీని మీద రిజల్ట్ ఇవ్వగలని నా ధైర్యం ఉంది. నాకు అందరూ సహకరిస్తారని అనుకూలంగా ఉన్నాను. దీనికి తమరు కూడా సహకరించాలని నేను కోరుకుంటున్నాను. ప్రధానంగా వాటర్ సమస్య అనేది చాలా ఎక్కువగా అపార్ట్మెంట్స్ కట్టేశారు.
దాని మీద కొంచెం తొందరగా వచ్చాం కాబట్టి రేపు నుంచి ప్రతి డిపార్ట్మెంట్తో రివ్యూ చేసుకొని వాటిల్లోకి వెళ్ళి ఆ ప్లేసులు కూడా చెక్ చేసుకొని తొందరలో టోటల్ పిక్చర్ అంతా ఇవ్వనందుకు నేను దాన్ని నేరుగా వెళ్ళే స్టడీ చేయనందుకు కూడా నేను కంపల్సరీ దాని మీద వాటర్ ఒకటి, డ్రింకింగ్ ఒకటి, ఏదైతే స్ట్రీట్ లైట్స్ ఒకటి, పారిశుభ్రం ఒకటి, ఈ మూడోట్ల మీద తొందరలోనే దాని మీద మంచి రిజల్ట్ ఇచ్చి బాధ్యత తీసుకుంటాం. రావులపాలెం మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశ మండల పరిషత్ అధ్యక్షురాలు కరి లక్ష్మీ వెంకట నాగాదేవి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి దృష్ట్యా ఎండలు తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యవసాయ, విద్యుత్, జలవనరుల శాఖల అధికారులతో సమస్యలు, వాటి పరిష్కారాలపై అధికారులతో చర్చించారు. సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి రైతులకు, ప్రజలకు త్రాగు, సాగునీరు ఇబ్బందులు లేకుండా చూడాలని బండారు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రావులపాలెం జడ్పీటీసీ గుడిపూడి శ్రీనివాసరావు, ఎంపీడీఓ ఈ మహేశ్వరరావు, ఎంపీడీసీలు, సర్పంచులు, మండల స్థాయి వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మన కొత్తపేట నియోజకవర్గంలోనే 4 మండలాలు ఉంటే అత్యధికమైన ఓటింగ్ ఉన్న మండలం ఏదంటే రావులపాలెం మండలం. మిగతా కూడా 50,000, 60,000 లోపు ఉంటే 70,000 పైన ఓటింగ్ ఉంది, 1,00,000 పైన పాపులేషన్ ఉంది. అదేవిధంగా వాణిజ్యపరంగా కానీ లేదా కోడలిగా కానీ నేషనల్ జాతీయ రహదారి పక్కన ఉన్న మండలంగా రావులపాలెం ఒక కీర్తి, గౌరవం, ఒక ప్రతిష్ట ఉన్నాయి. దానికి తగ్గట్టుగా మనందరం పనిచేయాలి, దీని అభివృద్ధి సాధించాలి, ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలి. అంటే భగవంతుడు మనకి ఇచ్చిన వరం, మనకి చాలా సమస్యలు తక్కువ. ఎందుకంటే ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాలు, ఇతర ప్రాంతాలు చూస్తే ఏదో విధమైన కొన్ని సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే మనకి సమస్యలు లేవని కాదు, పోల్చి చూసుకుంటే వాళ్ళు పడే ఇబ్బందులు, వాళ్ళ కష్టాలతో చూస్తే చాలా తక్కువ ఇబ్బందులే మన ప్రాంతంలో మనం చూస్తూ ఉంటాం. వ్యవసాయం, వాణిజ్యం అన్ని రకాలుగా కూడా ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం, మనలో 4 సార్లు శాసనసభ్యుడిగా మీ అందరి ముందు నిలబడే అదృష్టం కొత్తపేట నియోజకవర్గ ప్రజానికి నాకు కల్పించడం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా ఈ రోజు మీ యొక్క సమావేశంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. గత 2 సార్లు వాళ్ళు పంచుకుందాం అనుకున్నా, ఒకసారి నాకు వీలు పడలేదు, ఒకసారి మీకు వీలు పడలేదు. 2 దఫాలు సమావేశాల్లో రాలేకపోయాను. ఈసారి ఏంటి అనుకుంటా 3 మండలాలు కూడా కంప్లీట్ చేశాను. రావులపాలెం మండలమే సమావేశంలో పాలు పంచుకున్నప్పుడు ఈ రోజున ఇక్కడికి వచ్చిన కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ముందుగా ఎంపీపీ గారు, అదేవిధంగా మన జడ్పీటీసీ గారు, ఇంకా కొంతమంది శాఖల అధికారులు కూడా మాట్లాడటం జరిగింది. మన అందరి లక్ష్యం, ఉద్దేశం ఒకటే, ప్రభుత్వమైనా స్థానిక సంస్థలైనా అందరూ కూడా ప్రజల కోసం పనిచేయడం. గ్రామాల అభివృద్ధి, మండల అభివృద్ధి, రేపు రాష్ట్ర అభివృద్ధి, దేశాభివృద్ధి. గ్రామాభ్యుదయ, దేశాభ్యుదయ ఉన్న మహాత్మా గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం సాధించడానికి మనందరం పాటుపడాలి. అందులో ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మనందరూ వ్యవహరించాలి. అందులో రాజకీయాలు తప్పు, రాజకీయపరమైన ఇబ్బందులు ఉంటాయి. అల్టిమేట్ గా చివరి లక్ష్యం ఒకటే మనందరిది, ప్రజలకి సేవ చేయడం. మనకు అందించిన అవకాశం ప్రజలకి మంచి చేయడం, గ్రామాల అభివృద్ధి సాధించడం, సంక్షేమం, అభివృద్ధి 2 కూడా సమపాలలో ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా, అది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలకు అనుగుణంగా స్థానిక సంస్థలుగా ప్రతినిధులుగా మనందరం కూడా కలిసి పనిచేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మండల పరిధిలోకి ఇతర సమస్యలన్నీ మీకు తెలియడం కాదు, ఇప్పుడే మాట్లాడుకున్నాం. వేసవకాలం కాబట్టి వ్యవసాయం ప్రధానంగా కరెంట్ ఇష్యూ. ఇప్పుడు రైతుల యొక్క ధాన్యాలు కొనుగోలు చేయటం అనేది, రైతులకి గిట్టుబాటు ధర ఏదైతే మద్దతు ధర ఉందో ఆ మద్దతు ధర అందించడం మన బాధ్యత. దాని వంతు నేను ఈ వారం రోజులుగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వం కూడా గతంలో మెల్లలు కొనేవారు, మెల్లలు కొనే పరిస్థితి. ఆర్యవైశ్యుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. పిఠాపురంలో వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జరిగిన ఆర్యవైశ్య సంఘం మండల కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అధ్యక్షుడిగా కాదర్శెట్టి వెంకట సూర్య, గంగాధర రామారావు,
ఉపాధ్యక్షులుగా మద్దాల బుచ్చిరాజు, కేతవరపు కృష్ణ, కార్యదర్శిగా కొత్త దత్తు, అదనపు కార్యదర్శిగా లక్క రాజా, కోశాధికారిగా కొత్త లక్ష్మీనారాయణ, డైరెక్టర్లుగా ఇమిడిశెట్టి ప్రసాద్, కంచర్ల బదిలీలతో సంఘ జిల్లా అధ్యక్షుడు కంచర్ల వెంకటరావు ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కుసుమంచి సుబ్బారాయుడు, జిల్లా మాజీ అధ్యక్షుడు పల్లకూరి బంగారం, కాసు శ్రీనివాస్ గుప్తా, గొల్లపూడి సాయి, కేదార్శెట్టి నానాజీ, కుసుమంచి పాపారావు, దంగేటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి వ్యాపార రంగంలోనే ఎక్కువ ఉంటారు మీరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక ఊరికి ఉండి ఒకరిద్దరు షావుకారు, కానీ ఆ షావుకారితో గ్రామంలో పేదవాళ్ళ కుటుంబాలు నడుస్తుంటాయి. వారు ఇవ్వడం కానీ మరి అన్ని రకాలుగా సహకరించడం కానీ చేస్తూ ఉంటారు. మరి ఆ విధంగా గ్రామాల్లో కూడా అభివృద్ధి పదంలో వాళ్ళ యొక్క భాగస్వామ్యం కూడా ఉంటుంది. మరి అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా మరి మీకు కూడా అవకాశాలు ఉన్నాయి. మన వెంకటేష్ గారు ఏంటంటే మనం ఒకరికి సహాయం చేయడం సౌహృదయం ఉన్న ఆర్యవైశ్యులందరూ కూడా ప్రతి చోట కూడా మన్నన పొందుతారు, పూజకు పడతారు. మరి ఆ విధంగా కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు వెళ్ళడం కాకుండా మరి మీరందరూ చారిటీ కార్యక్రమాలు కూడా చేస్తారు. ఇప్పుడు బాడీ ఎవరైతే నూతనంగా ఎన్నికయ్యారో నిజంగా అడిగితే ఆర్యవైశ్యుల కమిటీలో ట్రెజరీ పోస్ట్ తీసేయాలి. ట్రెజరీ పోస్ట్ అవసరం లేదు. ప్రతి ఒక్కరు ట్రెజరీ, ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు. అంచేత నాకు మట్టికి రాజకీయంగా నేను 23 సంవత్సరాలు అవుతుంది, 22 సంవత్సరాలు ముందు నుంచి కూడా ఆడపడుచులు కానీ అన్నదమ్ములు కానీ అందరూ కూడా మీలో ఒకటిగా నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు, నన్ను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. నేను కూడా ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి ఏ విధమైన ఇబ్బందులున్నా నేను ముందుండి సహాయపడతా ఉన్నాను. అరే మొన్న చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం జరిగింది. ఈ గెలుపులో కూడా ఆర్యవైశ్యులందరూ కూడా ముఖ్య భాగస్వాములు. మేము చెప్పిన విధంగా మరి మాకు సపోర్ట్ చేసి ఈ నియోజకవర్గంలో గెలుపులో కూడా మీ యొక్క భాగస్వామ్యం ఉందని నిరూపించుకున్నందుకు మరి ఆర్యవైశ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ నుండి శ్రీ స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభించి మే 13, 2025 తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు మీడియా ప్రతినిధులతో సమావేశంలో తెలిపారు. సదరు కళ్యాణ మహోత్సవానికి విచ్చే భక్తులు ఎటువంటి అసౌకర్యాలకు గురికాకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రికి, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ప్రిన్సిపల్ సెక్రటరీ వారికి పిలుపునివ్వడం జరిగిందని, ఈ కళ్యాణ మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని డిపార్ట్మెంట్ సహాయ సహకారాలు తీసుకుంటున్నామని మీడియా ప్రతినిధులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు, సిహెచ్ రామ్మోహన్ రావు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ఈవోలు, ఏఈఓలు, పర్యవేక్షణ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 7వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరుగు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు మరియు నుండి అనంతలక్ష్మి సత్యవతీదేవి యొక్క కళ్యాణం వారం రోజులు దిగ్విజయంగా జరగబోతోంది. ఈ కార్యక్రమానికి మన వంశపారంపర్య ధర్మకర్త ఐవి రోహిత్ గారు, ఆలయ సిబ్బంది, వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు, వ్రత పురోహితులు, అర్చకులు, అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్ వారు, అంటే లైన్ డిపార్ట్మెంట్స్లో ముఖ్యంగా పోలీస్, రెవెన్యూ, దేవాదాయ శాఖ మరియు ఆర్ఎన్బి, ఏపీఎస్ఆర్టీసీ, ఎక్సైజ్, ఎలక్ట్రికల్, ఏపీఎస్సి, ఈడీసీ అన్ని డిపార్ట్మెంట్ల వారి యొక్క సౌజన్యంతో సహకారం ఈ కార్యక్రమాలను నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమాలు వరుసగా మొదటి రోజు 7వ తేదీ బుధవారం వైశాఖ శుద్ధ దశమి రోజున సాయంత్రం 4 గంటలకు
అణివేటి మండపం వద్ద శ్రీ స్వామివారిని పెండ్లి కుమారుని చేయుట మరియు శ్రీ అమ్మవారిని పెండ్లి కుమార్తెను చేయుట అనే కార్యక్రమం సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమవుతుంది. తదుపరి గణపతి పూజ, ఉలూఖల గౌరీ పూజ, పేరంటాండ్లకు ఆయనమునిచ్చుట అనే కార్యక్రమాలు జరుగుతాయి. తదుపరి రాత్రి 7 గంటలకు శ్రీ స్వామివారు మరియు అమ్మవార్లకు రాజా వెంకటరామరాయ కళామందిరం నందు ఎదుర్కోలు ఉత్సవం జరుగును. తదుపరి రాత్రి 9 గంటలకు శ్రీ సీతారాముల వారిని ఆంజనేయ వాహనంపై గ్రామోత్సవము పెండ్లి పిలుపులు జరుగును. రెండవ రోజు అయినటువంటి 8వ తేదీ గురువారం వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున ఉదయం 9 గంటలకు స్వామివారి సన్నిధిలో అణివేటి మండపం నందు గణపతి పూజ, దీక్షా వస్త్రధారణ, అంకురార్పణ, కంకరధారణ, ధ్వజారోహణ అనే కార్యక్రమం జరుగును. తదుపరి రాత్రి 7 గంటలకు స్వామివారిని గరుడవాహనం పైన, అమ్మవారిని గజవాహనం పైన, శ్రీ సీతారాముల వారిని వెండి పలకపై గ్రామోత్సవము కార్యక్రమం జరుగును. తదుపరి సబ్బవరం మండల కేంద్రంలో నూతనంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి బోడి ముత్యాల నాయుడు, అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గుడివాడ అమరనాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అదీప్ రాజ్ అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 10 నెలల పాలనలో పూర్తిగా విఫలమైందన్నారు. కార్యాలయం ప్రారంభోత్సవంలో వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు తరలిరావడమే కూటమి ప్రభుత్వ పాలన వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంటు సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, మాజీ ఆర్ఈసీఎస్ డైరెక్టర్ బోకట్ రామునాయుడు, సీనియర్ నాయకులు గండి రవికుమార్, మండల పార్టీ అధ్యక్షులు కరిబాబు, పార్టీ అధికార ప్రతినిధి పాయల శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ సెరగడం చిన్నాపల్ నాయుడు, పార్టీ సియూసీ సభ్యులు మైలపూడి భగవాన్ జయరాం, మాజీ జెడ్పీటీసీ కొటాన రాము, మాజీ జిల్లా వైసీపీ యువజన విభాగ వైసీపీ అధ్యక్షులు పాలిశెట్టి సురేష్ రాజ్, మాజీ కార్పొరేటర్ చొప్ప నాగరాజు, మాజీ ఎంపీపీ సబ్బవరపు ముత్యాల నాయుడు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భవిష్యత్తులో పార్టీ చేయవలసినటువంటి కార్యక్రమాల గురించి అన్నిటి గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానం ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు మాటగా అమర్నాథ్ ప్రతి విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తాడు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అనేక మంది ఎంపీపీలు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, మాజీ ఎంపీపీలు ఉన్నారు, పార్టీకి అనేక రకాలుగా సేవ చేసినటువంటి, పార్టీని గతంలో అధికారంలోకి తీసుకురావడానికి శ్రమించినటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వేదిక మీద ఉన్నారు. ఎందుకంటే అందరి పేర్లు చెప్పాలని అనుకుంటే నేను చాలా మంది పేర్లు చెప్పలేకపోవచ్చు. మా పేరు చెప్పాడు, మా పేరు చెప్పలేదు అనేటువంటి భావన అందరిలో కలుగుతుంది. కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరికీ కూడా, వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకి, పాత్రికేయ సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి భవిష్యత్తులో 2019లో మళ్ళీ ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి ఏ విధంగా అయితే గెలుపొందాడో, రేపు మళ్ళా 29 ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి గెలుపొందడానికి వీరందరూ కూడా ఇప్పటి నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా పార్టీ ఇచ్చినటువంటి ప్రతి పిలుపుకి కూడా జయప్రదం చేయడానికి రేపటి నుంచి జిల్లా అధ్యక్షులుగా అమర్నాథ్ చేపట్టేటువంటి జిల్లా కార్యక్రమాలు ఏమైనప్పటికీ కూడా పార్టీ అనేక రకాలుగా గెలుపొందడానికి కావలసినటువంటి సలహాలు, సూచనలు, కమిటీలు ఇవన్నీ కూడా వేయడానికి తన వంతు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నే మీటింగ్ పెట్టి వారందరికి కూడా మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పెద్దలు బూడి ముత్యాల నాయుడు గారికి, అదేవిధంగా సబ్బవరం మండల ఎంపీపీ గారు బోకన్ సూర్యకుమారి రామనాయుడు గారికి, సీనియర్ నాయకులు గండి రవికుమార్ గారికి, పెద్దలు పరవాడ మండల ఎంపీపీ అయినటువంటి పైలా శ్రీనివాసరావు గారికి, పెద్దలు సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్, మాజీ జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి సరగడం చిన్నప్ప నాయుడు గారికి, పెద్దలు నా పితృ సమానులు, అన్నింటా కూడా
నా వెంటుండి నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి పెద్దలు బయలుపూడి భగవాన్ జయరాం గారికి, పెద్దలు మాజీ జెడ్పీటీసీ సీనియర్ నాయకులు కొటాన్ రామ్ గారికి, మాజీ ఎంపీపీ పెద్దలు మావయ్య గారు ముత్యాల నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, పెందుర్తి జెడ్పీటీసీ ఉప్పులి కనకరాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి వార్డు అధ్యక్షులకు, పెద్దలకు, సీనియర్ నాయకులకు, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాతపట్నం మండల కేంద్రంలో 1993-94 నాటి 10వ తరగతి పిల్లల ఆత్మీయ సమావేశం పాతపట్నం గవర్నమెంట్ హైస్కూల్ 1993-94 విద్యా సంవత్సరంలో విద్యను అభ్యసించి నాటి విద్యార్థులు నేటి వారు యొక్క మధుర స్మృతులను పంచుకోవడానికి స్థానికంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ప్రస్తుతం ఎక్కడెక్కడ ఉన్నత స్థాయిలో వారంతా హోదాలను మరిచి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ సుమారు 70 మంది పూర్వ విద్యార్థులు అపూర్వ కలయికగా వచ్చారు. ఈ సమావేశంలో పూర్వ విద్యార్థులతో పాటు గౌరవ ఉపాధ్యాయులు డి దాసునాయుడు, వి నాగేశ్వరరావు, సిహెచ్ సింహాచలం, డి వెంకటేశ్వరరావు, ఎస్ నరసింహారావు, టి ఖగేశ్వరరావు, జి శ్రీరామలింగేశ్వరరావు, సిహెచ్ నాగభూషణ, ఏ వెంకట్రావు, డి జ్యోతి, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం నాటి ఎస్పీఎల్ హరి, సిపిఎల్ శ్రీను అధ్యక్షతన జరగగా వ్యాఖ్యాత ముద్దుబాబు వ్యవహరించారు. నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రహ్మోజయ గోవింద జగత్కృష్ణాయ స్వామి ప్రమాణం శిరస్వామి గాతం దిగ్గాయాః గాతం దిగ్గవతిః దైవీః స్వస్తిరస్సున వస్త్రమానుషేభ్యః పూర్వజుగాద వైశ్యం పున్నో అస్య భువః కించోష్పరే నమో సహస్రమా దేవి సదమూల సాంగ సర్వవిముక్తవేదాం పూర్వల్ప సావకపతి ఓం భూతిరాజ సహస్రవాదేవి సర్వోహస్తాక్ష సర్వబ్రహ్మవేదాం భూయ నమో బ్రహ్మణ్యేభ్యః ఆయుష్యేవే సదవాం ధృష్టాయ తుల్హస్తేంద్రిః ఆయుష్యేవే నమోదిష్టరే విభేతా ప్రీచతే ఐఘంతో సుమోతో అస్వే. పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం పాడాపేడి చైత్రవర్షిణి ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రజలు తరలివచ్చి తమ సమస్యల పరిష్కారం కోరుతూ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. పిఠాపురం పట్టణం ఏకేపీఎం హైస్కూల్ ఎదురుగా గల దోబీఘాట్ స్థలంలో తెలంగాణ సాయుధ పోరాటం వీరవనిత చాకలి ఐలమ్మ పేరు మీద కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరుతూ జిల్లా రజక వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు కోనేటి రాజు ఆధ్వర్యంలో పాడాపేడి చైత్రవర్షిణికి వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా పిఠాపురం పట్టణంలో పారిశుధ్యం అధ్వానంగా ఉందని పిఠాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు పాడా అధికారులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో బ్రాందీ షాపుల యజమానులు ప్రభుత్వం వారికి సూచించిన సమయం కాకుండా వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ మద్య అమ్మకాలు చేస్తున్నారని మద్యపాన వ్యతిరేక పోరాట సమితి నాయకుడు డాక్టర్ సూర్యనారాయణ పాడా అధికారులకు ఫిర్యాదు చేశారు. నూతనంగా పారిశుధ్య కార్మికులను పిఠాపురం పురపాలక సంఘంలో నియమించాలని కోరుతూ సిపిఐ కార్యదర్శి శాఖ రామకృష్ణ పాడా అధికారులకు వినతి పత్రం అందజేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు పెదపాటి బాలకృష్ణ 2005 నుండి 2025 వరకు ఇందిరానగర్లో ఎంతమందికి ఇళ్ల పట్టాలు, ఇళ్ల లోన్లు మంజూరు చేశారని వివరాలు తెలపాలని పాడా అధికారులకు వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా టిడ్కో గృహాల్లో అవకతవకలు జరిగాయని మాజీ కౌన్సిలర్ వేణు సురేష్ పాడా అధికారులకు ఫిర్యాదు చేశారు. మేడం గారికి మరి రజగుత్తదారుల సంఘం తరఫున ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ఈ అర్జీ ఉద్దేశం ఏంటంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు రచ్చబండలో ఇవ్వాలనుకున్నాం. రచ్చబండ అనుకోకుండా క్యాన్సిల్ అయింది కాబట్టి ఆ రచ్చబండలో రాసిన అంశాన్ని ఇప్పుడు మేడం గారికి ఇచ్చాం. ముఖ్యంగా ఏంటంటే ఈ పిఠాపురంలో రజక వృత్తిదారులు మాకు డోబీ ఘాటు దగ్గర వృత్తి చేసుకుంటూ ఉన్నారు. సరైన రక్షణ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ స్థలంలో ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసి ఐలమ్మ పేరు పెట్టాలి. అలాగే ఐలమ్మ ఒక విగ్రహం కూడా ఈ పిఠాపురం మున్సిపాలిటీలో మంచి అధీనైన రోడ్లో పెట్టాలని కోరుకుంటూ ఉన్నాం. అదే కాకుండా మరి రజకులందరికీ కూడా వృత్తి చేస్తున్న వాళ్ళందరికీ కూడా మరి 250 యూనిట్ల కరెంటు ఉచితంగా తెలంగాణలో ఇస్తూ ఉన్నారు.
ఆ విధంగా కూడా మాకు ఇవ్వాలని చెప్పారు. ఇది మేము లోకేష్ గారిని కలిసినప్పుడు కూడా మీకు ఖచ్చితంగా మేము కరెంట్ ఉచితంగా ఇస్తామని కూడా లోకేష్ బాబు హామీ ఇచ్చారు. ఈ హామీని కూడా వెంటనే అమలు చేయాలని కూడా రాసాం. ఇదే కాకుండా రక్షణ చట్టం చేయాలని చెప్పాం. ఈ రక్షణ చట్టం కూడా మాకు ఎందుకంటే మాకు పొలాల మధ్య వ్యత్యాసం ఎక్కువ ఉంది కాబట్టి రక్షణ చట్టం చేయాలని అది కూడా ఇచ్చాం. అదే కాకుండా చెరువుల మీద మరి 343 జీవో ప్రకారంగా మాకు జీవో ఉంది. ఆ జీవో ప్రకారంగా ఆ చెరువులకి పూర్తి హక్కు కల్పించాలని చెప్తే మేడం గారు నేను జీవో తెప్పించి ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఇవే కాకుండా సబ్బులు సరుకులు ఇవన్నీ కూడా ముడిసరుకు కూడా మాకు సొసైటీల ద్వారాగా ఇవ్వాలని కోరాం. దాన్ని కూడా పరిశీలిస్తామని మేడం గారు కూడా చెప్పడం జరిగింది. పిఠాపురం 30 వార్డు శానిటేషన్ విషయంలో చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. కాట్రావులపల్లి గ్రామంలో అకాల వర్షాలకు కళ్ళాల్లో తడిసిపోయిన ధాన్యాన్ని పరిశీలించిన రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. జగంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రభుత్వం అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులందరికీ అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యంగా దళారుల వద్ద తక్కువ రేటుకే ధాన్యాన్ని అమ్మి మోసపోద్దని, ప్రభుత్వం మీ వద్ద ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర ఇస్తుందని అన్నారు. 250 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని కోరారని, అవసరమైతే 350 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని మంత్రి అన్నారు. 2 రోజుల పాటు ఆగితే మీకు కనీస మద్దతు ధాన్యాన్ని కల్పించి కొనుగోలు చేస్తామని, సంచులు కూడా అవసరమైన మేర అందిస్తామని మంత్రి రైతులకు హామీ ఇచ్చారు. ప్రతిపక్షాలు దారుణంగా విమర్శలు చేస్తున్నాయని, గత ప్రభుత్వం కానీ ఈ సంవత్సరం 11 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేశామని, రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి 11,300 కోట్ల రూపాయల రైతుల ఖాతాల్లో జమ చేసేశామని అన్నారు. తడిసిన ధాన్యంపై సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ యంత్రాంగంతో సమీక్ష ఏర్పాటు చేసి దీనిపై తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రభుత్వ అధికారులు, రైతులు పాల్గొన్నారు. రైతాంగం అపార నష్టం కలిగింది. అయితే ప్రభుత్వం ఖచ్చితంగా రైతుకి ఆప్తమిత్రులుగా ధైర్యం నింపే విధంగా మా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి ఈరోజు జగంపేట నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారి పిలుపు మేరకు ఈ ప్రాంతంలో గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ధాన్యం ఎవరైతే ఎండబెట్టడానికి కోసం, ఆరబెట్టడానికి కోసం నిలబెట్టుకున్నారో, ఈ వర్షాల వలన తడిసిన ధాన్యం ఖచ్చితంగా ప్రతి గింజ కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందులో మాత్రం ఎవరికి కూడా అపోహాలు అవసరం లేదు. అదేవిధంగా నేను మాటిస్తున్నా అందరికీ కూడా, తక్కువ రేట్లకి హడావడిగా దళారులు వచ్చి మిమ్మల్ని మభ్యపెట్టి కొనుగోలు చేయడానికి చేస్తున్న ప్రక్రియను కూడా మీరు దయచేసి ఎంకరేజ్ చేయబాకండి. ప్రభుత్వం మీ దగ్గర కొనుగోలు చేస్తుంది. ఉదాహరణకి గత సంవత్సరం పోల్చుకుంటే ఇదే రబీలో గత సంవత్సరం ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం 25,000 మెట్రిక్ టన్నులు మన జిల్లాలో, కాకినాడ జిల్లాలో. అదే మన కూటమి ప్రభుత్వం ఆల్రెడీ 59,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. 95,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి మేము టార్గెట్ ఇచ్చాం. ఇప్పుడే ఉదయం జేసీ గారితో అధికారులతో మాట్లాడిన తర్వాత తప్పకుండా ఈరోజు మధ్యాహ్నం 3ంటికి సమావేశంలో అవసరమైతే ఇంకొక 50,000 మెట్రిక్ టన్నులు పెంచడానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు నెహ్రూ గారు కూడా ఇప్పుడే మాట ఇచ్చాను. 250 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలి ఈ మండలంలో అవసరం చెప్పారు. 250 కాదు, అవసరమైతే 350 మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేస్తామని నేను హామీ ఇచ్చాను. తప్పకుండా రైతాంగానికి మాత్రం మేము నిలబడతాం. ఎవ్వరూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు ఒక నమ్మకంతో కొంచెం ఈ 2 రోజులు ఎండలు బాగానే ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా మీకు తేమ శాతంలో పొరపాటు జరగకుండా, గోతాల విషయంలో మీకు పొరపాటు జరగకుండా, మీకు రావాల్సిన కనీస మద్దతు ధర వచ్చే విధంగా ప్రభుత్వం నిలబడుతుంది. నిన్న కూడా నేను చెప్పాను పత్రికా సమావేశంలో, మూర్ఖంగా ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు, దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా మేము 11 లక్షల మెట్రిక్ టన్నులు అదనం కొన్నాం. 11 లక్షల మెట్రిక్ టన్నులు. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి 11,300 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేసేసాం. ఇంత భారీ ఎత్తున ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఈ దురదృష్టమైన ఈ వర్షాల వల్ల కొన్ని సంఘటనలు, కొన్ని ప్రాంతాలు జిల్లాలో కొంచెం అలజడి ఉంది. ఖచ్చితంగా మేము అందరం కూడా సమాయుతమై, అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు అందరం కూడా రైతన్నకి మేము అండగా నిలబడతాం. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతును మాత్రం మేము వదిలేయం. దయచేసి మీరు ఆ ధైర్యం నింపుకోండి. ఆ భరోసా మీరు ఖచ్చితంగా నమ్మాలి. ఎక్కడైనా సరే, ఏ మండలంలో సరే మీకు ఇబ్బంది కలిగితే స్థానిక అధికారులు చెప్పండి, తప్పకుండా ఎన్యూమరేషన్ చేస్తాం. కొంతమంది రైతు సోదరులు పొలాల్లోనే ధాన్యం తడిచిపోయిందనే విషయం మా దృష్టికి తీసుకొచ్చారు.
వ్యవసాయ శాఖ ద్వారా దాన్ని ఎన్యుమరేషన్ చేపించి వీలైతే సాయంత్రం 4 మేము ఏర్పాటు చేసుకున్న ఈ 3 జిల్లాల సమీక్షలో ఆ వివరాలు వస్తే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా వెసులుబాటు కల్పిద్దాం, తడిచిన ధాన్యాన్ని మేము ఏ విధంగా కొనుగోలు చేస్తాం, ఖచ్చితంగా దానిపైన ఒక వివరణ ఈరోజు సాయంత్రం కల్లా ప్రభుత్వం తరఫున కాకినాడలో ఈరోజు సాయంత్రం నిర్ణయం తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సామాన్య ప్రజానీకానికి మొదటి రోజు నుంచి అండగా నిలుస్తున్న విద్యా ఐటీ శాఖ మంత్రి. ఉండవల్లి నివాసంలో 61 రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన నారా లోకేష్. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన మాజీ మంత్రులు. రానున్న రోజుల్లో కార్యకర్తలతో కలిసి ముందుకు సాగుతామని అన్న బొత్స సత్యనారాయణ. రైతాంగ సంక్షోభాన్ని పూర్తిగా విస్మరించారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి. గత ప్రభుత్వం రైతుల పేరుతో కుంభకోణాలు చేసిందని మండిపడ్డ నాదెండ్ల మనోహర్. క్రీడల అభివృద్ధికి జీవీఎంసీ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్న విశాఖ మేయర్. అంతర్జాతీయ క్రీడాకారిణి శ్రీ సాహితీ రోలర్ ఆర్టిస్టిక్ స్కేటింగ్లో పథకాలు సాధించినందుకు అభినందించిన పీలా శ్రీనివాసరావు. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.